ఈరోజు మనం ఈ వీడియోలో బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు మరియు నష్టాల గురించి చెప్పుకుంటే, ఒకవేళ బిజినెస్ రిజిస్ట్రేషన్ మనం చేస్తున్న ఒక బిజినెస్‌కి రిజిస్ట్రేషన్ ఒకవేళ దానికి ఉంటే, మనకి ఈజీగా లోన్స్ అనేది బిజినెస్ లోన్స్ రావడం జరుగుతుంది. హోమ్ లోన్స్ రావడం జరుగుతుంది. ఈజీగా క్రెడిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. ఓడి కూడా మన బిజినెస్‌కి దొరకడం జరుగుతుంది. మరియు మన బిజినెస్ అనేది మార్కెట్‌లో ఒక గుర్తింపు పొంది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మనకి బిజినెస్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఐపీసీ 188, ఐపీసీ 290, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2176, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి 290, 15 రూల్ ప్రకారం మనకు గవర్నమెంట్‌కి మనం పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి లోన్స్ కూడా రాకపోవడం వల్ల బయట మనం చిట్టీలు గాని, ఇంట్రెస్ట్ కూడా తీసుకొచ్చుకొని బిజినెస్ మనం నడపాలంటే కూడా అది సాధ్యం కాదు. సో, అందుకని మనం కంపల్సరీగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన బిజినెస్‌కి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇట్లా పెనాల్టీలు కట్టి, షాప్ సీజింగ్ చేసి, బయట అప్పుల పాలయ్యే బదులు సో, దానికొచ్చేసి మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటే లోన్స్ రావడం వల్ల, క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ వచ్చే బిజినెస్ లోన్స్ తక్కువ వడ్డీలో మనకి పొందడం వల్ల మన బిజినెస్ అనేది ఈజీగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మేము కొత్తగా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి గైడెన్స్ మరియు ఏ బిజినెస్‌కి ఏ లైసెన్స్ తీసుకోవాలో సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బిజినెస్ సంబంధించిన క్యాడర్ వైస్‌గా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మనం కొన్ని ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుంది. కొన్ని ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేస్తే మా ఏజెంట్ మొత్తం మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.